గైస్, ఒక పెళ్ళైన జంట 90% ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారో లేదో చెప్పి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉందట. హే గైస్, మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మొదటి మహిళా నోబెల్ ప్రైజ్ గ్రహీత అయిన మేరీ క్యూరీ రేడియేషన్ గురించి తాను చేసిన రీసెర్చెస్ మరియు ఎక్స్పోజర్ వల్ల తాను చనిపోవడం, తాను ఉపయోగించిన నోట్బుక్స్ మరియు ఇతర వస్తువులు ఇప్పటికీ కూడా రేడియో యాక్టివ్గా ఉండడం, కొందరి ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇవి ఇంకో 15 సంవత్సరాల వరకు కూడా రేడియేషన్తోనే ఉండవచ్చట. చాలా ఫారిన్ కంట్రీస్లో ఆహారాన్ని స్పూన్స్ మరియు చాప్స్టిక్స్ వంటి వస్తువులతో తింటారు. కానీ యూరోప్లోని జార్జియా దేశంలో గెయిన్స్విల్లీ సిటీలో ఫ్రైడ్ చికెన్ని వారి చేతులతో కాకుండా ఇతర వస్తువులతో తినడం అక్కడ ఇల్లీగల్గా వారి గవర్నమెంట్ ఆమోదించింది. జపాన్కి చెందిన 7 టాక్సీ డ్రైవర్స్ వారు 2011లో ఎర్త్క్వేక్ మరియు సునామీలో మరణించిన వ్యక్తుల యొక్క సోల్స్ని కారులో ఎక్కించుకున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ బీచెస్ ఉన్న ఆస్ట్రేలియా దేశంలోని ప్రజలను షార్క్స్ కంటే వారి దేశపు జంతువు అయిన క్యాంగ్రూసే ఎక్కువగా చంపుతాయట. హ్యారీ పాటర్ యాక్టర్ అయిన డానియల్ రాడ్క్లిఫ్ పూర్తి హ్యారీ పాటర్ సిరీస్ మొత్తంలో దాదాపు 80 మంత్రదండాలను విరక్కొట్టాడట. మరి అది ఎందుకంటే ఆ మంత్రదండాలను తాను డప్పుల్లాగా కొట్టడానికి ఉపయోగించేవాడట. మీకు తెలుసా, గోల్డ్ ఫిష్ని ఎక్కువ కాలం చీకటిలో ఉంచితే అది వైట్ కలర్లోకి మారుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం మనుషుల యొక్క పాపులేషన్ 70,000 సంవత్సరాల క్రితం కేవలం కొన్ని వేల సంఖ్యకు తగ్గిపోయిందట. అంటే మనిషి అంతరించిపోయే అవకాశం వచ్చిందని అర్థం. దాదాపు 1 కోటి మంది ఇంగ్లాండ్కి చెందిన పెళ్ళైన జంటల పుట్టినరోజులను విశ్లేషించాక రీసెర్చర్స్ పెళ్లి చేసుకోవడానికి మరియు కలకాలం ఆనందంగా జీవించడానికి ఎటువంటి జ్యోతిష్య గుర్తులతో సంబంధం లేదని తెలిపారు. Is it true, భవానీ? మరి మీలో ఎంతమంది దీనికి సపోర్ట్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా టవర్ మీద ఒక యాడ్ డిస్ప్లే అవ్వాలంటే దాదాపు 76 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ షారూఖ్ ఖాన్కి మాత్రం ఫ్రీగా యాడ్ని డిస్ప్లే చేశారు. ఎప్పుడైతే చంద్రుడు డైరెక్ట్గా మన తలపైన ఉంటాడో అప్పుడు మన బరువు కొంతవరకు తగ్గుతుందట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో లెటర్ వి మాత్రమే ఎప్పుడు సైలెంట్గా ఉండదు. అంటే అవర్లో హెచ్ ఎలాగైతే సైలెంట్గా ఉంటుందో అలాగా వి ఉండదట. టీవీని కనుగొన్న ఫీలో ఫాన్స్వర్త్ తన పిల్లలను ఒక్కసారి కూడా టీవీని చూడనివ్వలేదట. ఫీలో ఫాన్స్వర్త్ ఒకసారి తన కొడుకుతో, మనకి ఉపయోగపడే ఒక్క విషయం కూడా ఈ టీవీలో రాదు, సో ఈ ఇంట్లో ఎవరూ కూడా టీవీని వీక్షించవద్దని అన్నాడు. మీకు తెలుసా, ఒక మగ కంగారుని బూమర్ అనే పేరుతో పిలుస్తారు. కొంతమంది ప్రకారం చార్లెస్ డార్విన్ తాను కనుగొన్న ప్రతి జీవిని తిన్నాడట. 1950లలో పిల్లలను ఫ్లైట్లో ఈ ఫోటోలో చూపించిన విధంగా తీసుకువెళ్లేవారు. ఆడవారు పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ వల్ల వారి శరీరంలోని ఐరన్ని కోల్పోతారు. దీనికోసం ఆడవారు గూస్బెర్రీస్, అదేనండి పెద్ద ఉసిరికాయలను తినడం వల్ల వారు ఐరన్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు. ఎలాగైతే మనుషులకు రైట్స్, అదేనండి రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్ వంటివి ఉంటాయో అలాగే బంగ్లాదేశ్లో ప్రవహించే ప్రతి నదికి మనుషుల్లాగానే కామన్ రైట్స్ ఉంటాయట. అప్పుడప్పుడు మనం మ్యూజిక్ వినేటప్పుడు వచ్చే వణుకుకి కారణం డోపమైన్ అనే హార్మోన్ మనం ఆనందంగా ఉండడం వల్ల రిలీజ్ అవ్వడం, అది వణుకు వచ్చేలా చేయడం జరుగుతుంది. మనిషికి 16 సంవత్సరాలు పైబడేటప్పటికి దాదాపు 60% వారు పెళ్లి చేసుకునే వ్యక్తిని కలవడం జరుగుతుందట. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. జపాన్కి చెందిన ఒక మహిళ గర్భాశయానికి లేజర్ ఆపరేషన్ చేయించుకుంటున్నప్పుడు ఆమె ఒక్కసారిగా పిత్తు వేసిందట. దానికి ఫలితంగా ఆ లేజర్ నిప్పుగా మారి ఆమె శరీరానికి మంటంటుకుందట. ఒక యావరేజ్ మనిషి సంవత్సరానికి 300 సార్లు బ్యాడ్ మూడ్లో నిద్రలేస్తాడట. మీకు తెలుసా, కంప్యూటర్లో ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని బగ్ అని పిలుస్తారు. అది ఎందుకంటే
మొదటి కంప్యూటర్లో వచ్చిన ఎర్రర్ ఒక బగ్ వల్ల రావడంతో కంప్యూటర్ ఎర్రర్ని బగ్ అని పిలుస్తారు. ఇప్పుడున్న పాపులర్ సోషల్ మీడియా యాప్స్లో స్నాప్చాట్ కూడా ఒకటి. మరి మీకు తెలుసా, ఈ స్నాప్చాట్ యాప్ని 2011లో పికాబూ అనే పేరుతో కేవలం ఫొటోస్ని ఇతరులకు పంపడం మరియు అవి కొంత సమయానికి మాయమైపోవడానికి క్రియేట్ చేశారు. ఎప్పుడైతే గొర్రెల్లాస్ ఆనందంగా ఉంటాయో అవి ఎక్కువగా తేపుతాయట. చాలా వరకు స్పేస్ మిషన్స్ కోసం పంపించే శాటిలైట్స్లో ఉపయోగించే కెమెరాస్ ఎంత పవర్ఫుల్ అంటే అవి స్పేస్లో ఉండే మనం భూమి మీద ధరించే షూ యొక్క సైజ్ మరియు కలర్ని కూడా గుర్తించగలవట. జపాన్లో తయారు చేసే 90% ఫోన్స్ని వాటర్ ప్రూఫ్గా తయారు చేస్తారట. మరి అది ఎందుకంటే అక్కడి ప్రజలు ఫోన్స్ని స్నానం చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తారట. 1 టీ స్పూన్ హనీని తయారు చేయడానికి దాదాపు 12 తేనెటీగల లైఫ్ మొత్తం కష్టపడతాయట. మీకు తెలుసా, యావరేజ్గా 159,635 మంది ప్రజలు మనం చనిపోయే రోజే చనిపోతారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం ఆడవారు ఎవరికైతే స్మాల్ బట్ ఉంటుందో వారికంటే బిగ్ బట్ ఉన్నవారే ఎంతో తెలివిని కలిగి ఉంటారట. గ్రావిటీని కనుగొన్న న్యూటన్ 1 సంవత్సరం పార్లమెంట్లో మెంబర్గా ఉండడం, ఆ పూర్తి సంవత్సరంలో ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం కేవలం తన ద్వారపాలకుడిని ఓపెన్ చేసిన కిటికీని క్లోజ్ చేయమని చెప్పాడట. 1920లలో టెన్నిస్ గేమ్ యొక్క పాపులారిటీని పెంచడానికి గ్లాడిస్ రాయ్ మరియు ఇవాన్ అంజర్ ఫ్లైట్ ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు టెన్నిస్ ఆడారు. సైంటిస్టుల ప్రకారం డైనోసార్స్ జీవించినప్పుడు మన భూమి మిల్కీవే గ్యాలక్సీకి ఇంకో పక్క ఉండి ఉంటుందట. మనిషికి అసాధ్యమైన పనిలో ఒకటి తన నాలుకను మోచేయికి అంటించడం. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ గా గుర్తింపు పొందిన ఉసేన్ బోల్ట్ ఒక్కసారి కూడా కంటిన్యూగా 1 మైల్ డిస్టెన్స్ అంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ చేయలేదట. మనిషి ఫింగర్ ప్రింట్స్ మరియు కోవావా జంతువు యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎంత దగ్గర పోలికతో ఉంటాయంటే కొన్ని క్రైమ్ సీన్స్లో కోవావా జంతువు యొక్క ఫింగర్ ప్రింట్స్ని మనిషి ఫింగర్ ప్రింట్సే అని నమ్మేస్తారట. యుఎస్కి చెందిన వాల్టర్ సమ్మర్ఫోర్డ్ హిస్టరీలో అన్లక్కీయెస్ట్ పర్సన్గా గుర్తింపు పొందాడు. మరి అది ఎందుకంటే తన జీవితంలో 3 సార్లు మెరుపు తనని తాకడం అయినా తనకి ఏమీ కాకపోవడం, తాను మరణించాక కూడా తన సమాధి మీద కూడా మెరుపు పడడం జరిగింది. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ప్రపంచంలో అతి చిన్న చెస్ బోర్డ్ని ఉంగరం మీద డిజైన్ చేశారు. ఒకసారి 20,000 తేనెటీగలు ఒక కారుని 24 గంటలు కంటిన్యూగా ఫాలో అయ్యాయి. మరి అది ఎందుకంటే ఆ తేనెటీగల యొక్క రాణి తేనెటీగ ఆ కారులో ఇరుక్కుపోవడంతో అవి కారుని ఫాలో అయ్యాయట. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నాదియా గులాం. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఈ మహిళ 10 సంవత్సరాలు తాలిబాన్ల టార్చర్స్ నుండి తప్పించుకోవడానికి మగ వ్యక్తిగా డ్రెస్ చేసుకుని జీవించింది. ఈమె ఎదుర్కొన్న కష్టాలను గురించి టెడ్ టాక్లో చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. రీసెర్చర్స్ ప్రకారం ఎప్పుడైతే ఆడవారి యొక్క కడుపు నిండుగా ఉంటుందో అప్పుడు వారు రొమాన్స్ని ఎక్కువగా కోరుకుంటారట. యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ రీసెర్చర్స్ ప్రకారం పెయిన్ కిల్లర్గా ఉపయోగించి థైలాన్ మెడిసిన్ కంటే 2 బీర్స్ తాగితే పెయిన్స్ నుండి త్వరగా కోలుకోవచ్చట. యుఎస్ సర్వే ప్రకారం సగానికి పైగా డాగ్ ఓనర్స్ వారి పార్ట్నర్స్ని కిస్ చేయడం మరియు వారితో పడుకోవడం కంటే వారి డాగ్ని కిస్ చేయడం మరియు దానితో పడుకోవడమే చేస్తారట. ఎప్పుడైతే మనకి కోపం వస్తుందో అప్పుడు మన ముఖం ఎర్రగా మారడం, మన శరీర భాగాలకు మరియు కండరాలకు అధిక రక్తాన్ని పంపడం కోసం గుండె వేగంగా కొట్టుకోవడం మరియు మనల్ని పోరాడడానికి సిద్ధం చేస్తుంది. ఈ భూమి మీద ప్రయాణించే ఒక ప్యాసింజర్గా ప్రతి మనిషి సూర్యుడి చుట్టూ 1,07,826 km/h స్పీడ్తో తిరుగుతాడు. వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ మ్యూజిక్ని డైరెక్ట్గా మన బ్రెయిన్లోకి ప్రసారం చేసి ఒక చిప్ని డిజైన్ చేయిస్తున్నాడు. రీసెర్చర్స్ ప్రకారం మగవాళ్ళు ఎక్కువ రిస్క్ని ఎప్పుడు తీసుకుంటారంటే
థమ్స్ అప్ తాగినప్పుడు కాదు. వారి చుట్టుపక్కల లేడీస్ ఉన్నప్పుడు రిస్క్లను ఎక్కువగా తీసుకుంటారట. ఈ ఫోటోలో కనబడుతున్న చెట్టు పేరు క్రమ్ హోల్స్. కంటిన్యూగా వచ్చే బలమైన గాలుల వల్ల ఈ చెట్టు ఒక పక్కకు వంగే పెరుగుతుంది. 1985లో హార్వర్డ్ యూనివర్సిటీ వద్ద కాండోమ్ డెలివరీ సర్వీస్ ఉండేది. ఆ సర్వీస్ యొక్క స్లోగన్ ఏంటంటే వీ విల్ కమ్ బిఫోర్ యూ డూ. మీకు తెలుసా, అగ్గిపుల్ల కంటే ముందే లైటర్ని కనుగొన్నారు. ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ఏ లేజీ డాగ్ అనే సెంటెన్స్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉండే ప్రతి అక్షరం ఉంటుంది. మరి మీకు కూడా ఇలాంటి సెంటెన్స్ ఏదైనా తెలిస్తే తప్పక కామెంట్ చేయండి. దుబాయ్కి చెందిన ప్రిన్స్ తన కార్ మీద ఒక పక్షి గూడు కట్టుకుందని దానికోసం ఎంతో ఖరీదైన కార్ని యూజ్ చేయడం లేదట. ఒక రీసెర్చ్ ప్రకారం ప్రజలు శనివారం 7:26 ఎక్కువ సంతోషంగా ఉంటారట. ఇజ్రాయెల్ వారు వారి సోల్జర్స్ వారిలో ఉన్నప్పుడు కనబడకుండా ఉండడానికి వారు రాళ్లతో కలిసిపోయేలా ఒక టెక్నాలజీని కనుగొన్నారు. మీకు తెలుసా, కేజీఎఫ్ చాప్టర్ 1 విలన్ అయిన గరుడా రోల్లో నటించిన రామచంద్రరాజు యష్ యొక్క పర్సనల్ బాడీగార్డ్ మరియు కేజీఎఫ్ ముందు వరకు తనకి ఎటువంటి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదట. మనం తినే అరటిపండులో 74% నీరు, అదే బంగాళదుంపలో అయితే 80%, అప్పుడే పుట్టిన పిల్లవాడిలో 75% నీరు ఉంటుంది. ఓకే గాయస్, ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. అలా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా యాప్స్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గాయస్, ఈ వీడియోని చూసినందుకు. జై హింద్.